రారా. హాయ్ నాన్న. హాయ్ మా బాబాయ్. బాగా అలసిపోయా. క్రికెట్ వల్ల కాలేజ్ వల్ల? కాలేజ్ వల్ల నాన్న. క్రికెట్ వల్ల ఎవరైనా అలసిపోతారా ఏంటి? రే ఆకలేస్తుందా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోనరా, భోంచేద్దు గాని. 17 ఇంటర్వ్యూస్ చాలు, ఇంకా నా వల్ల కాదు. ఏం పర్లేదు లేరా, దిగులు పడద్దు, ట్రై చేస్తూనే ఉండాలి. 17దే కదా, ఆ తర్వాత రాబోయేదే నీకు రైట్ జాబ్ అయి ఉండొచ్చు కదా. 18 ఉండదు నాన్న, నో మోర్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తే బాగోదు. సక్సెస్ నాకు తెలుసు వస్తుందని. వెరీ వెల్ డన్. జాబ్ బాగుంది, శాలరీ బాగుంది. అమ్మా శని ఆదివారాలు సెలవు, ఇంకేం కావాలి? నానా నీకేం చెప్పాను? ఎంబీఏ చదవనవసరం లేదని చెప్పాను కదా. చదవనన్నావా? ఎంబీఏ చదివినా క్యాట్ ఎగ్జామ్ కూడా 17 times రాసాడు. అరే బుజ్జి కన్నా 25 మంది అప్లై చేస్తే 3 సెలెక్ట్ అయ్యారు, అందులో మీ అన్న ఒకడు. నమ్మాలంటరా? అన్నయ్య ఐ వాంట్ ట్రీట్. నీ ట్రీట్ కే ఉందిరా, శకుంతలదే మ్యాథ్స్ బుకేగా, నో ప్రాబ్లం. ఈసారి అది కాదన్నయ్య, పబ్లిక్ ఎగ్జామ్ కదా, కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించవా? ఏం అక్కర్లేదు. అంటే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, పైగా అక్కడ చదవటం తప్పితే అన్ని చేస్తారు. అంటే నువ్వు కూడా అందుకే జాయిన్ అయ్యావా? కామ్ డౌన్, కొట్టుకోకండ్రా. రే అప్పు, నీకు కావాలంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. హరీష్ నానా, నన్ను మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్లాలరా. ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్ళడం చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. తప్పకుండా నాన్న. రే వరుణ్, నీకేం కావాలో అడిగేవా? చాలండి, వాడిని ఎంజాయ్ చేయనివ్వండి. మీరిచ్చిన మాట కోసం మీ అబ్బాయిని మాడుకోకండి. మీరే తీసుకెళ్ళాలి. అలాగే, నా బడి పంతుల జీతంతో నీ 3 కొడుకుల్ని పెట్టుకుని సింగపూర్ తీసుకెళ్లాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. మా ప్రయత్నం మనం చేద్దాం అంతే, ఆ తర్వాత మన చేతిలో ఏముందిరా. హలో, మీ పెర్ఫార్మెన్స్ ఫస్టా? నో, వి ఆర్ సెకండ్. ఓ హాఫ్ అన్ అవర్ అవుతారా? ఎందుకు? మా ఫ్రెండ్ పంపి ఓ లారీ టమాటాలు తీసుకొచ్చి మీ మొహం మీద కొట్టిన రిహార్సల్స్ చూసాను, పరమ చండాలంగా ఉన్నాయి. అరే రిహార్సల్స్ చండాలంగా ఉన్నాయి. అరే టమాటాలు తమ్మన్నారు, ఫోన్ చేయరా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. సూపర్ రా మామ, సూపర్, ఇరగండి ఇస్తారా. నిత్యా 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 నిత్యా. Good afternoon, everyone. We are the host team. For those of you who don't know us, Varun, what are you doing? ఐఎమ్ సారీ, ఈ ఒకసారి ప్లీజ్, నేను మేనేజ్ చేస్తా. రే బావ, అందుకోరా, మొదలెట్టు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. థ్యాంక్ యూ. ప్రియతమా నీ విచట కుశలమా సాంగ్ సూపర్ రా, సూపర్ రా మామ. చెప్తా. అరే ఎక్కడికి రా, అరే
ఇంత మంచి పాట పాడాలని నీకు ఎలా అనిపించిందిరా? వెంటనే మీ వాళ్ళందరూ భలే అందుకున్నారు. ముందే ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఏం లేదురా, ఇంతకుముందు ఇప్పుడు పాడినట్టు గుర్తు అంతే. టూ మచ్ రా. Varun, are you here for the debate competition? 1000 రూపాయలు వచ్చి నేను లోపలికి వెళ్ళదురా, చావ దెబ్బేస్తారు. Guys, అందుకే ఫ్రీగా వెళ్దాం. ఏమో అనుకున్నాను కానీ కలర్ఫుల్ గానే ఉంది. బయట పార్టిసిపెంట్ నేను అబద్ధం చెప్పొచ్చాను. ఇక్కడ కూర్చోవచ్చా? యా. ఓ మై గాడ్ వరుణ్. హాయ్. ఏ జని, ఎలా ఉన్నావు? స్కూల్ తర్వాత అసలు కన్ఫర్మ్ లేదు. బై ద వే, హీస్ మై ఫ్రెండ్ ప్రకాష్. హాయ్. వీడి సంగతి వదిలే. వరుణ్, వావ్, ఇందాక ఎంత బాగా పాడవో తెలుసా? అసలు నువ్వు ఇంత బాగా పాడతావని నేనెప్పుడు అనుకోలేదు. స్కూల్లో కూడా ఎప్పుడు పాడనే లేదే. స్కూల్ అయిపోయిన తర్వాత మాతో మాట్లాడమే మానేసావ్. సో మీన్, మనందరం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం. తర్వాత మాతో టచ్ లో లేకుండా పోయావ్. చాలా టూ మచ్ రా. కానీ నేను నిత్య ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా. ఒకటే కాలేజ్ కూడా, అయినా వేరే డిపార్ట్మెంట్ అనుకో. తను సైకాలజీ. silence. Could all the participants please take their seats? సరే కూర్చుందా? పద. హాయ్. ఒళ్ళో కూర్చుంటావా ఏంటి? రా. The topic for today's debate is to forgive and forget, strength or weakness. The first participant for today's debate from Villa Mary's College is Nitya Yelavarthi. Good morning. Forgiving and forgetting, strength or weakness. ఇంగ్లీషా? తలపోట్రా బాబు, నేను వెళ్ళిపోతాను రా. To forgive without forgetting is to not forgive at all. To err is human nature, and it would be a mistake for any of us to believe that we are above making one. And it is true, however unfortunate, that we fail the people we love and care about most of the time. And in such a situation, do we not deserve a chance to redeem ourselves? Right. Should our loved ones be prevented మనం from making ప్రేమలో ఉన్నప్పుడు మనం చూసే సినిమాలు, మనం వినే పాటలు అన్ని మన గురించి అన్నట్టు అనిపిస్తాయంటారా? ఎక్కడో విన్నాను. is there? If we do decide, నీ పాదం మీద పుట్టు మచ్చన చెల్లెమో, and then ఆ పాట విని అలా అనిపిస్తుందారా? ఊరికే మాటి మాటికి ఫర్గెట్ అండ్ ఫర్గివ్ ఉంటుందని నీ గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నావా, లేకపోతే జరిగింది అంత మర్చిపోయింది అనుకుంటున్నావా? ఆబ్వియస్లీ రా. ఇంత బాగుందేంట్రా, ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఒరే, నాకు అది బాగుంది, ఇది బాగుంది, ఇదైతే సూపర్ గా ఉందిరా, మొత్తం అందరు నచ్చేస్తున్నారు రా. ఇంటర్ వరకు బాయ్స్ స్కూల్ కదరా. sometimes a second chance is the best gift that you can give someone you love. And if you love someone, sometimes a second chance is the best gift you can give yourself. Thank you. Thank you. పోరా, ఏదో ఒకటి మాట్లాడరా. ఏం మాట్లాడింది? హాయ్, హౌ ఆర్ యూ అని మొదలెట్టి పెళ్లి చేసుకున్నాను ఫినిష్ చేయరా. అది కాదురా. ఒరే, ముందే చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ అమ్మాయిలు గ్యాస్ బెలూన్స్ లాంటిరా. ఒకసారి వదిలేసావు పుర్రు. వెళ్ళరా. ఆల్ ది బెస్ట్ రా. వెనక్కి తిరగొద్దు. నిన్న మనం చూసిన ఆ క్యూట్ గా ఇప్పుడే క్లాస్ లోకి వచ్చాడు. ఏమేసుకున్నాడే? ఆ అమ్మాయి అదిరిందా? ఓకే ఓకే ఫైన్ ఆల్ రైట్. ఆ అమ్మాయి నాకు తెలుసు అనుకుంటా. సూపర్. పేరేంటి? ఓకే, నీకు తెలిస్తే తనతో మాట్లాడచ్చు. ఎక్స్క్యూజ్ మీ. బాయ్, సీ యూ. బాయ్. Yes? నువ్వు నిత్య కదా? చిక్కడపల్లి అలకనంద అపార్ట్మెంట్స్ సి బ్లాక్లో ఉండేవారు మీరు? ఓ సారీ, వరుణ్ని. వరుణ్ కృష్ణ. మనిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఇంకా గుర్తురాలేదా?
అప్పుడు మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. అండ్ మీ మమ్మీ చేసిన పూరి కుర్మా నాకు చాలా ఇష్టం. మన ఇద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేసాం. తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేసాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేసాం. హ్మ్? అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో. సో ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. ఏంటి? What was that? What? ఏంటిదంతా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని అతని మీద పగబట్టావా? ఎందుకే? సో సాడ్. 7 years. You know right? మనలో ఉన్న అసలు క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. వాడు అప్పుడు పెద్ద వెదవే, ఇప్పుడు వెదవే. మరి నీ క్యారెక్టర్ ఏంటి? అందరినీ మొహం మీద తిట్టడమా? నీకు 7 years ఉన్నప్పటి నుండి ఇంతేనా? ఓహో, వాడు క్యూట్ గా ఉన్నాడని వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నేను నీకు 5 years గా తెలుసు. వాడి గురించి ఏం తెలియదు. నిత్య, నిన్నెవరు క్వశ్చన్ చేయడం లేదు. వాడంటే నీకు అసహ్యమని మాకు అర్థమైంది. వాడు మనకి కాఫీ కొనిపెట్టే టైప్ కాదు. కమ్ లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ, కొనిపెట్టే టైప్ అస్సలు